బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జేహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్సులు ఫీజులు భారీగా ఎగవేతకు పాల్పడుతున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. తాజాగా డేటా ప్రకారం 11.52 లక్షల ఫీజు చెల్లించాల్సిన అన్నపూర్ణ స్టూడియో కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైట్ వేనెల హైదరాబాద్ లోని ప్రముఖ సినీ స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియోస్ పైన జిహెచ్ఎంసీ అధికారులు ఈరోజు ఏదైతే కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ఈరోజు అక్కడ వాళ్ళకు నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రెండు స్టూడియోలకి సంబంధించి కూడా వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ సంవత్సరాల నుంచి కూడా తక్కువ మొత్తంలో ఫీజులను చెల్లిస్తున్నట్టుగా కూడా బల్దియా అధికారులు గుర్తించడం జరిగింది. ఇక మొత్తంగా ఏదైతే ఈ బల్దియా సర్కిల్ 18లో అధికారులకు చేసిన సోదాలకు సంబంధించి కావచ్చు, తాజా పరిచయంలో అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి కూడా వాస్తవానికి 11.52 లక్షల ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించి కూడా ఫీజు చెల్లించాల్సి ఉండగా దాంట్లో కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్టుగా బయటపడింది. అదేవిధంగా రామానాయుడు స్టూడియోకి సంబంధించి 1.92 లక్షల చెల్లించాల్సిన మొత్తంలో 1,900 రూపాయలను మాత్రమే చెల్లిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇక స్టూడియోలకి సంబంధించి అన్నపూర్ణ స్టూడియో అలాగే ఏదైతే రామానాయుడు స్టూడియోకి సంబంధించి కావచ్చు, ఇక ఈ రెండు స్టూడియోలకు సంబంధించి విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ కూడా గత ఏళ్ల నుంచి కూడా ఏదైతే బల్దియాకు రావాల్సిన ఆ మొత్తం చెల్లింపులకు సంబంధించి కావచ్చు తక్కువ మొత్తంలో చెల్లిస్తున్నట్టుగా కూడా బల్దియా అధికారులు గుర్తించారు. ఇక దీనిపైన కూడా వాళ్ళకు నోటీసులు అయితే జారీ చేసింది. ఇక పన్ను ఎగవేతకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో బకాయిలకు సంబంధించి కూడా రెండు స్టూడియోలకు చెల్లించాలని కూడా నోటీసులు పంపించడం జరిగింది. స్టూడియోలకు సంబంధించి కూడా పూర్తి వివరణతో ఇక వాస్తవిక విస్తీర్ణానికి సంబంధించి కూడా మరో ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించి కూడా చేసుకోవాలని కూడా బల్దియా అధికారులు ఈ రెండు స్టూడియోలకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక దీనిపైన కూడా స్టూడియోస్ యజమానులకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, బల్దియాకు సంబంధించిన ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.